మేము దిమ్లీ మళ్ళీ వెళ్ళాము. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు జస్ట్ చూడండి ఎంత గోల చేస్తున్నాడో వాళ్ళ నాన్న వెళ్ళొద్దని చెప్పి. ఇంకా పరి అయితే సైలెంట్ గా ఉంది. ఇంకిద్దరు ఏడడం ఎందుకు, ఎనర్జీ వేస్ట్, ఎలాగో మా అన్న ఏడుస్తున్నాడు కదా అని చెప్పి గేట్ తీస్తుంది అనమాట నెమ్మదిగా. ఇంకా వీళ్ళిద్దరు గోల తట్టుకోలేక మళ్ళీ లోపలికైతే వచ్చారు బాలబాబు గారు. ఇంకా పైన ఏవో పేపర్స్ అవి మర్చిపోయారంట, అవి కూడా తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా ఉదయాన్నే వెళ్ళడం కదా, ఇంకా పరిని అయితే నేను పంపించలేదు. ఇంకా జస్సుని అయితే పంపించడం తప్పలేదన్నమాట. వాడు అప్పటికి బ్రష్ స్నానం ఏమీ చేయలేదు. ఇంకా అందుకని చెప్పి ఒక బ్యాగ్ లో బ్రష్ డ్రెస్ అన్ని కూడా పట్టేశాను అనమాట. ఇంకా క్లైమేట్ కూడా వర్షం వచ్చేలా ఉందని చెప్పి రైన్ కోట్స్ అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడు కంచరపాలెం నుంచి ఎలమంచిలి దాకా వెళ్ళాలి. 2.5 అవర్ జర్నీ ఉంటది అనమాట. అంతలోకి ఎక్కడైనా వర్షం పడింది అనుకో, వీడికి ఏదైనా వస్తే త్వరగా తగ్గదు. ఇంకా అందుకని చెప్పి రైన్ కోట్ అయితే వేసేసారు. ఇంకా జస్సు అయితే నాకు బాగా చెప్పి అయితే బయలుదేరుతున్నాడు. ఇంకా జస్సు పరి అయితే బాలబావని నాన్న అంటారు. ఇంకా నానిని వచ్చేసి డాడీ అంటారు అనమాట. ఇక్కడ పరి నేను కూడా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసి రెడీ అయిపోయాము వెళ్ళడానికి. ఆల్రెడీ 11:30 అయిపోతుంది. మా అన్నకి చిన్న పని ఉందని చెప్పి అయితే బయటకు వెళ్ళాడు. ఇక్కడ పరి చూడండి వాళ్ళకి బాగా చెప్తుంది. వాళ్ళు అప్పటికి పట్టించుకోలేదు. గేట్ తెచ్చి మరి బాగా చెప్తుంది. అయినా సరే పట్టించుకోలేదు. ఇంకా లోపలికి వెళ్ళైతే బాగా చెప్తుంది. నాకు కొంచెం కామెడీగా అనిపిస్తుంది పరి చేసిన వేషాలన్నీ కూడా. మీరు కూడా చూడండి ఒకసారి. బయటకు వచ్చేసి గేట్స్ అయితే వేసేస్తుంది. పరి ఏదైనా త్వరగా క్యాచ్ చేస్తుంది. అలానే చాలా జాగ్రత్త ఎక్కువ. ఎవరైనా మన ఇంటికి వచ్చి గేట్స్ ఓపెన్ చేసి కానీ వెళ్ళిపోయారంటే వెంటనే వెళ్ళి గేట్స్ క్లోజ్ చేసేస్తుంది. పరికి అయితే ఇప్పుడు 1.5 ఇయర్ అనమాట. తనకి మాటలు రాకపోయినా ఎక్స్ప్రెషన్స్ తో అన్ని కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటది. అవి చూసి నాకు చాలా నవ్వు వస్తుంది. అలానే అన్ని కూడా అర్థం చేసుకుంటది మనం ఏం చెప్పినా కూడా. ఇంకా గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తుంది బాగా చెప్పేసి. కిందకి వెళ్ళిపోద్ది. వాళ్ళ నాన్న ఉన్నారు కదా. ఇంకా మా పెద్దమ్మ మా అత్త అయితే ఇక్కడ ఉన్నారు. మా అత్త అయితే చల్లలో మునిగిపోయింది అనమాట. పిలిస్తే నవ్వుతుంది. ఇంక మేమైతే ఒకసారి పైకి వెళ్ళాము. ఇంక పైకి వెళ్ళి కిందకి వచ్చేసరికి అయితే మా అత్త వచ్చేసి తాళాలు వేసేస్తున్నారు. ఇంకా మా పెద్దమ్మ కూడా పరికి అయితే ఆడిపిస్తుంది. ఇక్కడ చూడండి మా పెద్దమ్మకి నాలాగే అసలు ఫియర్ ఉండదు కెమెరా అంటే. ఫస్ట్ లో నాకు ఫియర్ ఉండేది. మా పెద్దమ్మకి వీడియోస్ అంటే నాలాగే ఇష్టం. ఇంకా మేము ముగ్గురం అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. నేను పరి బయలుదేరిపోయి పైకి వెళ్ళాం కదా, అంతలోకి నాని బ్యాగ్ అలానే బాటిల్ కూడా సర్దేశాడు అనమాట. పిల్లల కోసం వాటర్, అలానే బ్యాగ్ లో డైపర్స్, పాలు అన్ని కూడా పెట్టేసి ఉంచేసాడు. ఇంకా నాని అయితే రావడం అవ్వదు, ఇంకా వర్క్ ఉందని చెప్పి నేను పెద్దమ్మ పరి మా అత్త అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా రోడ్ అయితే క్రాస్ అవ్వాలి. ఇంకా పని చూసుకొని అయితే వచ్చేసాడు మా అన్న. ఇక్కడ మొత్తం గడ్డలు పెంచేసాడు కదా, కాశీ వెళ్తున్నారనమాట. ఇంక అందుకని చెప్పి ఎప్పుడు గడ్డలు హెయిర్ కట్ అసలు చేయడు అనమాట. వాడికి ఇష్టం అంటే ఇలా ఉంటేనే. కాకపోతే శివయ్య దయ వల్ల ఈసారి కాశీ వెళ్ళి అయితే మొత్తం తీసేస్తాడు. అప్పుడు ఒకసారి వీడియో తీస్తాను. ఇంకా మా అత్త అయితే వచ్చి రాగానే మాట్లాడుతుంది కదా, ఇంకా 3 hours లోపల మాట్లాడొచ్చు అని చెప్పి బేబీ ఎక్కేసా అనమాట. మేము ఎక్కిన తర్వాత పరి ఆనందానికి హద్దులు లేవు. ఇంకా బయటకంటే చాలా పిచ్చి దానికి. ఇప్పుడు మనం ఎన్ఏడి ఫ్లైఓవర్ కింద నుంచి అయితే వెళ్ళాలి. మౌనక్కను పికప్ చేసుకోవాలంట. బావగారికి కూడా పని ఉందంట, రావడం కుదరదు. ఇంకా అందుకని చెప్పి ఆటోలో వచ్చేస్తానని చెప్పింది. లేదంటే వాళ్ళిద్దరు కలిపి వస్తారు ఎప్పుడు కూడా. ఇంకా ఫ్లైఓవర్ కిందనైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా వస్తుందని చెప్పి. ఇక్కడ నుంచి చాలా దగ్గర వాళ్ళ ఇల్లు. ఇంకా మా అన్నయ్య నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాము. ఇంకా ఈ వీడియో కాల్ పక్కన పెట్టేసి అయితే మా అన్నయ్య మీద పడ్డారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పి. వాడికి పెళ్లి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. నార్మల్ కింద ఒంటరిగా ఉండిపోతాం అని అనుకుంటున్నాడు. ఇంకా సెటైర్లు అయితే వేస్తుంది అనమాట పెద్దమ్మ రాంబాబు అన్నయ్య మీద. వాడు పెళ్ళొద్దు అంటుంటాడు, మేము చేస్తాం అంటుంటాము. ఇదంతా మాకు మామూలే. అందరం కలిసేటప్పుడు ఈ టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. ఇంక ఇలా మాట్లాడుతుండగా మా అక్క అయితే వచ్చేసింది. ఇంకా హాయ్ అయితే చెప్పేసి ఆటో ఎక్కుతుంది. ఇంకా ఎక్కగానే పరిని ఏమంటుంది ఒకసారి వినండి. నీకు నీ బాబు నా చెయ్యను ఫోన్లో ఇయ్యినా నేను వచ్చాను ముందు రోజు మా బావగారు పరిని జస్సుని తీసుకొని వెళ్ళారనమాట. మొత్తం చెత్త చేసేసి మళ్ళీ ముగ్గురు కలిపి వచ్చేసారు. ఇంక అందుకని చెప్పి అంటుంది వదిలేసి వెళ్ళిపోయారు, మొత్తం చెత్త చేసి నేను ఒక్కదాన్ని చేసుకోవాలని చెప్పి. ఈ డీమార్ట్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అలానే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నా కూడా చాలా బాగుంటదంట. ఒకసారి ఎప్పుడైనా వెళ్దాం మనం కూడా. ఇంకా స్వీట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం, ఇంటి దగ్గర కుదరలేదు. ఇంకా మధ్యలో బెంగళూరు అయ్యంగార్ బేకరీ అయితే కనిపించింది. కొంచెం ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపించాయి స్వీట్స్, కేక్స్ అవి కూడా. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. ఇక్కడ కేక్స్ అయితే చాలా బాగున్నాయి. స్వీట్స్ అయితే ఫ్రెష్ గా ఈ బ్రౌన్ కలర్ కలకండ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా అందుకని చెప్పి అదైతే ½ kg కట్టమని చెప్పాను. స్వీట్ ప్యాక్ చేసే లోపు ఈ బేకరీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ బయట అయితే ఫ్రిడ్జ్ పెట్టారు 2. ఇంక ఇది వచ్చేసి నార్మల్ రూమ్ కాదండి, షెడ్ అనుకుంటా. ఇంక ఇక్కడ కేక్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా బటర్ క్రీమ్ కేక్స్. అంటే మనం అప్పుడులో కేక్ కట్ చేసేవాళ్ళం కదా అవి. ఇవంటే నాకు చాలా ఇష్టం. నేను వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా వీటి గురించి. వీటిని బటర్ క్రీమ్ కేక్స్ అంటూ ఉంటారు, కానీ బటర్ క్రీమ్ తో చేసేవి కాదు, డాల్డాతో చేస్తారు. వీడియో చూపిస్తా చూడండి. అంటే డాల్డా అంటే డాల్డా కాదు, కేక్ కి వాడేదే.
ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వీక్లీ వన్స్ అయినా ఒక పీస్ అయినా తెచ్చుకొని తింటాను. ఇక్కడ వచ్చేసి ఒక పీస్ 15 రూపీస్ అంట. ఇంకా పక్కనే పేస్ట్రీ కేక్స్ కూడా ఉన్నాయి. ఇవి నార్మల్ సింపుల్ డిజైన్ అన్నమాట. ఐసింగ్ చేసేసి పైన చాక్లెట్స్ ఉంటాయి కదా, అవైతే టాపర్స్ కింద పెట్టేశారు. ఇంక వీటి పీసెస్ కాస్ట్ అయితే నేనైతే అడగలేదు. ఇంకా పైన మిల్క్ బ్రెడ్స్ అవన్నీ కూడా అప్పటికప్పుడు తయారు చేసి ఫ్రెష్ గా ఇస్తూ ఉంటారంట. ఇంక ఇక్కడైతే మా అన్న 2 లాలీపాప్లు తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి పఫ్స్, అలానే కుకీస్, డోనట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనిపించింది, ఫ్రెష్ గా అనిపించింది నాకు. ఇంకా డ్రింక్ కూడా తీసుకున్నాము కొంచెం దాహంగా ఉంటే. కానీ ఇక్కడ హాఫ్ కేజీ కేక్ తీసుకుంటే పావు కేజీ బాక్స్ లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంకా పరి చూడండి తెచ్చిన లాలీపాప్ అయితే ఇంకా అలా తింటూ ఎంజాయ్ చేస్తుంది. మీరు ఆ బేకరీలో చూసినట్టయితే పేస్ట్రీ కేక్ పీసెస్ అయితే ఒక్కటి కూడా లేదు. కబోర్డ్ మొత్తం ఖాళీగా ఉంది. మరి అంత బాగుంటదేమో, నేనైతే ఒకసారి ట్రై చేయాల్సింది. కాకపోతే టైం అయిపోయింది కదా, ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా వెనకతలు అయితే కూర్చోడానికి ప్లేస్ లేదనమాట. ఇంకా అందుకని చెప్పి ముందుకు వచ్చేసాను. ఇక్కడ పోలీసులు ఉంటారని చెప్పారనమాట. ఇంకా అందుకే ముందుకు వచ్చి కూర్చుంటున్నా. ఎక్కడ కూడా పట్టుకోలే తెలియక చూస్తున్నా అనమాట. ఇంకా రాడ్ని అయితే పట్టుకొని వెనకతలు వీడియో తీస్తున్నా. మా పెద్దమ్మ, అత్త, అక్క అయితే వెనకతలు ఉన్నారు. ఇక్కడే బాగా అనిపిస్తుంది. ఇంక వెనకతల కన్నా నాకు చిన్న సీట్ ఇచ్చారనమాట. నాకు అస్సలు సరిపోలేదు. ఇంకా ఊర్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఇంక ఇక్కడ రాగానే ఇక్కడ ట్రాక్టర్ లోనైతే మరి చెత్తదో ఏంటో ఇక్కడ గవర్నమెంట్ అన్నమాట. ఇవి కొత్తగా తయారైనట్టు ఉన్నాయి. ఇవి ట్రాక్టర్ మీద అయితే ఎక్కించుకొని వెళ్తున్నారు. ఇంక ఊర్లోకి ఎంటర్ అయ్యామని తెలిస్తే చాలు ఇంకా ప్రశాంతంగా ఉంటది. ఇంకా పరి చూడండి పడిపోకుండా ఎలా పట్టుకుందో రాడ్ని. నేను వీడియో తీస్తున్నానని చెప్పి కోపంగా చూస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది దాన్ని చూస్తే? నేనైతే వాయిస్ ఆ రోజు ఇవ్వలేదు. నేను తర్వాత మైక్ పెట్టుకొని ఇస్తున్నాను. కానీ దాని ఎక్స్‌ప్రెషన్ చూసి నాకు వీడియోలో నవ్వొచ్చేస్తుందన్నమాట. ఇంకా దిమ్లి అనే బోర్డ్ కూడా కనిపించేసింది. కొంచెం దూరమే ఉందన్నమాట. ఇంక వెళ్ళిపోతున్నాము. ఇంక వెళ్ళగానే అయితే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా లోకి అయితే ఏదో తినేస్తుంది. ఇంకా లోకికి అయితే చున్నీ చూపిస్తున్నా. ఇద్దరం ఒకే కలర్ వేసుకున్నాం చెప్పి అనుకోకుండా. ఇంకా చాక్లెట్ ఇమ్మంటే ఇస్తానంటుంది. ఇంకా జస్సు ఉదయాన్నే వచ్చేసాడు కదా, ఇంక వచ్చి రాగానే నన్నైతే పట్టేసుకుంటున్నాడు. జస్సునైతే అసలు ఇప్పటి వరకు ఎప్పుడు వదిలిపెట్టయితే ఉండలేదు. సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బంది అయింది. ఇంకా చిన్న పాప ఇంకా వీడు కదా, ఇంకా అప్పుడే వదిలేయాల్సి వచ్చింది నాని దగ్గర ఇక్కడ కంచరపాలెంలో. ఇంకెప్పుడు కూడా అలా వెళ్ళి వచ్చేస్తుంటాడు కానీ నైట్ కానీ 2 డేస్ కానీ అలా ఎవరి దగ్గర వదలలేదు. ఆఖరికి మా అమ్మ దగ్గర కూడా. ఇంకా వాడితో కాసేపు అయితే ముచ్చట్లు పెట్టాను. ఇంకా తర్వాత అయితే లోకి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్తుంది. ఇంకా మా అన్న ఫేస్ చూడండి ఎలా ఉందో, కొంచెం బాగాలేదనమాట వాడికి. ఇంకా మా వల్ల రావాల్సి వచ్చింది. నార్మల్గా ఏంటంటే వాడు నైట్ వేస్తాడు ఆటో. ఇంకా ఉదయాన్నే మా వల్ల అయితే వస్తున్నాడు, లేదంటే పడుకొని ఉంటాడు ఈ టైం కల్లా. ఇంకా వచ్చి రాగానే లోపలికైతే వెళ్ళి పెరట్లో చూస్తా అనమాట ఏ పూలు వచ్చాయి ఏ కాయలు వచ్చాయి అని చెప్పి. ఇంకా లోకి అయితే ఫస్ట్ స్వీట్ అయితే దేవుడి మూలు పెట్టేస్తుంది. మేమైతే స్వీట్ ఎక్కువగా తినము, ఏదో ఫార్మాలిటీకి తేవాలని చెప్పి తెచ్చాము. ఇక్కడ గెల కోసేసారనమాట. ఇంకా ఆషాఢం అయిపోయింది కదా, లోకి వచ్చేటప్పుడు ఇంకా బాగా పండుతుంది అని చెప్పి ఇంకా ధాన్యాల మూటలన్నీ ఆ రూమ్ లో పెడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎన్ని వంకాయలు పూసాయో. ఈ వంకాయలతో ఈ రోజు గుత్తొంకాయ కర్రీ చేసిందంట. ఎలా ఉందో కూడా చూడాలి ఈ రోజు. ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు, ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్తాము. ఎందుకు అంటే 20 రూపాయలకి కొద్ది పూలు ఇస్తున్నారు. రోజు 20 రూపాయలు పెట్టి కొనలేకపోతున్నాము. ఇంక అందుకని చెప్పి ఇక్కడ నుంచి కొన్ని పూలు అయితే పట్టుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. అలానే కొన్ని మొక్కలు కూడా పట్టుకెళ్లి మేడ మీద అయితే వేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వంటలు అయితే పూర్తయిపోయి అన్నది. ఏమేమి చేశారో చూద్దాం. ఫస్ట్ బొబ్బరి గారెలు, అలానే ఆవిరితో చేసిన పెసరబూర్లు, చెట్టుకి కాసిన గుత్తొంకాయ కర్రీ, అలానే వంకాయ బఠానీ కూర, ఇంకా పెరుగు, కచంబరి కోసం చేయాల్సిన కూడా పెరుగు పక్కన పెట్టారు. ఇంకా బిర్యానీ అన్నమాట. ఇవన్నీ కూడా పొయ్యి మీదే చేశారు. నాకైతే చాలా ఇష్టం పొయ్యి మీద చేసేవి. ఇంకా చారు ఒక్కటే కదా అని చెప్పి స్టవ్ మీద పెట్టారనమాట, టైం అయిపోయిందని చెప్పి. మా అత్త వాళ్ళు ఇంకా కాళ్ళు కూడా కడగలేదు, లోపలంతా సంచరించి అయితే వచ్చేసాను. ఇంకా జస్ట్ చూడండి ఎలా ఆడుకుంటున్నాడు మంచం మీద. ఇంకా మేము మాట్లాడుతూ ఉండగా మేకలు అయితే వచ్చాయి. ఉదయం నుంచి మేత మేస్తూ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం కదా కొంచెం ఎండగా ఉంటదని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తున్నాయి అనుకుంటా. ఇంకా చెట్లు అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ జామకాయలు చూడండి చిన్న చిన్నగా ఎంత ముద్దుగా పెరిగాయో. నాకు జామకాయ చెట్టు చూడగానే చిన్నప్పుడు ఒక ఆకు పెట్టి జామకాయది అందులో చింతపండు ఉప్పు వేసుకొని తింటాం కదా, అదైతే నాకు బాగా గుర్తొస్తుంది. ఇంక ఈ పువ్వులు అయితే పెడతామో పెట్టమో మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి. పింక్ కలర్ కనిపించాయి కదా అవి. ఇవి వచ్చేసి విరజాజులో సన్నజాజులో నాకైతే ఐడియా లేదు. ఇంకా డ్రింక్ అయితే ఇచ్చారనమాట. ఇంకా వెళ్ళగానే మేమైతే తాగేసాము. పారి జస్సు కూడా తాగేస్తున్నారు. నేనైతే అంతగా ఇవ్వను. ఇంకా ఎప్పుడో ఇలా అందరం తాగేటప్పుడు మరి తప్పదు కదా, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు అస్తమానం ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, పరికి అక్కడ తినిపించాను. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఒక లాలీపాప్ తప్ప ఏమీ తినలేదు. ఇంకా బూరిస్తే చూడండి తింటావా అంటే ఎలా తింటానని తల ఊపుతుందో. ఇంకా బూరైతే తింటూ ఉంది. ఇంకొక బూరు కూడా తెచ్చిచ్చింది అనమాట పెద్దమ్మ. ఫస్ట్ అది ఏంటో అని చెప్పి పట్టుకోలే, తర్వాత బూరని తెలిసి పట్టుకొని మళ్ళీ తింటుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందని చెప్తే బాగుందని చెప్తుంది చూసారా. ఇంకా వెంటనే వాళ్ళన్నీ షేర్ చేసి అప్పుడు మళ్ళీ తిన్నారనమాట. తినేసిన తర్వాత బయటకు వెళ్ళిపోయి చూడండి అక్కడ సతాయిస్తుంది పెద్దమ్మతో. గిన్నెలు తోమొద్దని చెప్తుంది అనమాట.
తన యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తది అనమాట ఈ వీడియోస్ అన్ని ఇలా మళ్ళీ పెద్ద అయిన తర్వాత చూసుకుంటే ఎంత నవ్వుతుందని చెప్పి. ఇంకా పరి పెద్దమ్మ దగ్గర అయితే పనిచేస్తుంటే జస్ట్ వచ్చి పెద్దమ్మ దగ్గర కూర్చున్నారనమాట. వాళ్ళకి తాత అమ్మమ్మ అవుతారనమాట వీళ్ళు. ఇంకా పరి అయితే ఎవరికి పెట్టక ముందు ఒక ప్లేట్ తెచ్చుకొని అయితే పట్టుకొని ఉంది. ఇంకా వాళ్ళ నాన్న పిలిచారని ప్లేట్ పక్కన పెట్టి మరి వెళ్ళిపోతుంది. మా ఇంట్లో పరి జస్సు బాండింగ్ అయితే చాలా బాగుంటది. చాలా మంది అక్క చెల్లు గాని అన్నదమ్ములు గాని కొట్టుకుంటూ ఉంటారు కదా. జస్సు అయితే అలా కాదు, ఒక్క దెబ్బ కూడా దాని మీద వేయడనమాట. ఇంకా అదే ఇంకా 2 వేస్తది వీడిని. ఇంకా వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళినట్టు నాలుగైతే చూపిస్తుంది చూడండి. లాలీపాప్ తిన్నాను కలర్ వచ్చిందని చెప్పి. ఇంకా ఉదయం నుంచి కరెంట్ లేదంటే ఇక్కడ, ఇంకా అందుకని చెప్పి డార్క్ గా కనిపిస్తుంది అనమాట రూమ్ లో. ఇంకా బూర్లు గార్లు ఎవరి ప్లేట్ లో వాళ్ళకి వేసేసి అక్కడ నుంచి తెచ్చేసారనమాట. ముందు మా పెద్దమ్మ వాళ్ళ అక్క వాళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత నేనైతే తీసుకున్నాను. నాకైతే ఎక్కువ వేయొద్దని చెప్పాను, చాలా తక్కువ వేయమన్నాను. కానీ బొబ్బర్ గార్లు కొంచెం ఎక్కువ వేసింది అనమాట. నాకు చాలా ఇష్టం బొబ్బర్ గార్లు అంటే. లోకి చాలా బాగా చేస్తుంది. రెసిపీ షేర్ చేస్తాను అన్నాను, ఇప్పటి వరకు చేయలేదు కదా, టైం అయితే కుదరలేదు. వీలు చూసుకొని అయితే చేస్తా ఖచ్చితంగా. ఇవి వచ్చేసి జిలేబీ. ఇవైతే నాకు అసలు ఇష్టం ఉండదు, కాకపోతే తినాలని చెప్పి అయితే తిన్నాను. స్వీట్ ఎక్కువ తిన్ను. ఇవి వచ్చేసి పెసరపప్పు ఆవిరి బూర్లు అనమాట. ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి కానీ అంత ఇష్టం ఉండదు. నార్మల్ గా పూర్ణం బూర్లు అయితేనే నాకు చాలా ఇష్టం. ఇంకా మా అక్కకి మా అత్తకి చాలా ఎక్కువ అయిపోయాయి అంటే ఇంకా పక్కన ప్లేట్ లోకి అయితే తీసి పక్కన పెట్టేశారు. ఇంకా లోకిన్ అయితే పరి అడుగుతుంది అనమాట, అట్టుపండు పండిపోయింది కదా ఇమ్మని చెప్పి. అదైతే తీసుకోమంటే చూడండి తీసింది, రాలేదు. ఎలా చూస్తుంది ఎవరైనా తీస్తారని చెప్పి. పరికి అట్టుపళ్ళు అంటే చాలా ఇష్టం. రోజుకి ఒక 4 అట్టుపళ్ళు అయినా తినేస్తది. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు అట్టుపళ్ళు చిన్నపిల్లలు తింటే అరుగుదల ఉండదని చెప్పి. మరి నాకైతే ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ చెప్పండి, అప్పుడు మానిపించడానికి ట్రై చేస్తాను. ఇంకా అట్టుపండు అయితే తిని బాగుందా అని అడిగితే ఎలా చెప్తుందో చూడండి, బాగుందంట. ఇంకా బూర్లు గారెలు అయితే తినేసాం కదా, ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చెప్తాము. బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. కాకపోతే కారం మసాలాలు తగ్గించేసింది మాలోకి. ఇంకా గుత్తొంకాయ కర్రీకి వస్తే మనం ఇందాక చూపించాం కదా చెట్లో ఉన్న వంకాయలు అనమాట. ఆ కలర్ నుంచి ఈ కలర్ లోకి వచ్చాయి. ఎందుకు అలా వచ్చాయి మరి నాకైతే తెలీదు, అలానే వస్తాయి ఏంటో మరి. ఇంకా బిర్యానీ అయితే ఎక్కువైపోయిందని చెప్పి ఆ గిన్నెలో తీసామన్నమాట. ఇంకా పరి అయితే వాళ్ళ అన్నకి లోకి అందరికి పంచి పెడుతుంది. ఇంకా వద్దమ్మ ఏదో కొండ తెచ్చింది అనమాట, అందులో కూడా వేసేస్తుంది. ఇంకా పరి అయితే ఇంకా అందులోనే తిన్నదనమాట. ఇంకా మనం తినిపించేదానికన్నా వాళ్ళంతలో వాళ్ళు తింటేనే మంచిది అంటారు కదా, ఇంకా ఎందులో కొందరు అని చెప్పి ఇంకా వదిలేసాం అనమాట తిన్ని అని చెప్పి. ఇంకా పిల్లలకు కూడా తినిపించేసి కాసేపు అయితే బయటకు వచ్చాము గాలి కోసం అని చెప్పి. ఇంకా చెట్లో ఉన్న పువ్వు చెవులో చూడండి ఎలా పెట్టుకుందో. ఇంకా గాలిని అయితే ఆస్వాదిస్తుంది. ఇంట్లోకి రమ్మన్నా కూడా రాలేదు చూడండి, మీకే తెలుస్తుంది అది ఎంత బాగా ఆస్వాదిస్తుందో. ఇంకా కుక్కలు నక్కలు పెట్టెలు అన్ని కూడా అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని కొద్దిగా వింతగా చూస్తుంది. ఇంకా బాయ్ కూడా చెప్తుంది చూడండి. దాని బాయ్ అయితే నాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర కూడా అలానే చెప్పింది కదా. ఇంకా పరి అయితే మొబైల్ చూపించగానే హాయ్ అంటూ ఉంటది అనమాట. మీరు ఇప్పుడు చూడండి చెప్తుంది మొబైల్ చూపించగానే. మరి ఎక్కడ చూసింది ఏంటో తెలియదు కానీ హాయ్ అనే బాగా అలవాటు. చెప్పు పొలంలో ఎక్కడికో చెప్పు, ఎక్కడికి చెప్పు. పొలంలోకమ్మా, పొలంకి వెళ్తున్నాం రెడీ అయ్యి. కానీ ఎవరు తీసుకెళ్తారు అర్థం కావట్లేదు. స్కూటీ మీద వెళ్తాము లేదంటే ఆటో మీద వెళ్తాము, మాకు అర్థం కావట్లేదు. ఆటోలో వెళ్తాము. గాలి అయితే సూపర్ వేస్తుంది. ఇగో మా పెద్ద ఇప్పుడు ఎక్కడే చెట్టు వస్తే పీకేద్దాం చూస్తుంది. కాకపోతే ఇక్కడ చెట్లు భయపడి దాచేస్తున్నారు అనమాట. వచ్చేటప్పుడు చెప్పాం చెట్లు ఉంటే పీకేయొద్దు మన మీద కేసులో వేస్తారని చెప్పి, అయినా సరే వినలేదు. అక్కడ సగం చెట్లు లేపిసింది, ఆటోలో వేసుకుంటాం. సాయంత్రం వెళ్ళిన చెట్లు పీకేస్తాం. ఇంక ఇప్పుడు లోకి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తాము. ఇంతకు ముందు వచ్చేటప్పుడు కూడా వెళ్ళలేదు కదా, ఈసారి అయితే వీడియో చేస్తున్నాను అందుకని చెప్పి. ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము. ఇంకా అత్త అయితే బైక్ మీద వచ్చింది. ఇంక మేమైతే ఆటో ఎక్కాము. జస్ట్ ముందు కూర్చుంటాం అన్నాడని చెప్పి ముందైతే కూర్చున్నాము. ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటది అనుకుంటా నాకు తెలిసి. ఇంక అందుకని చెప్పి ఆటో మీద వెళ్తున్నాం, నడిచి వెళ్ళలేదు. ఇంక ఇక్కడ రాగానే మా అత్త అయితే ఇంక రానని చెప్పింది. ఇక్కడ కూర్చుంటదంట. మా బావగారు అయితే చూపిస్తున్నారు అంత దూరంలో ఉందని చెప్పి. ఇంకా అలా చూపించగానే ఇంకా అసలు రానని చెప్పింది. ఇంకా పక్కనే కాలువ ఉంది కదా, ఇవి వచ్చేసి పొలం కనమాట, వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇంకా అక్కడ వంతెన కనిపిస్తుంది కదా, అది వచ్చేటప్పుడు అయితే ఎక్కుదాము. ఇప్పుడైతే పొలంలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ లోకి వెళ్తుంది, దాని వెనకతలు మనం వెళ్ళిపోదాము. ఎందుకంటే మనం పొలం ఫస్ట్ టైం కదా వెళ్ళడం, మనకు తెలియదు వాళ్ళది ఎక్కడ ఉందని చెప్పి. నాకు పొలాలన్నా చెట్లన్నా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మంచి గాలి వస్తుంది, చాలా బాగుంటది చూడడానికి కూడా. ఇంక ఇంటి దగ్గర ఖాళీగా ఉండేటప్పుడు లోకిని అడుగుతూ ఉంటాను, పొలం చాలా బాగుంటది కదా, ఎలా ఉంటది ఏం చేస్తుంటారు అని చెప్పి. లోకి అయితే ఫస్ట్ బాగానే చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఏమన్నదంటే పొలంలోని రక్తపోటు ఏదో ఒక పాము ఉంటదంట, అది కుట్టేసిందంట ఒక అతనికి. అతను చనిపోయారంట. తన ఏదో కుర్చింది అనుకున్నారంట, పాము అని అనుకోలేదంట. ఇంకా తర్వాత కూడా కొన్ని రోజులకు ముందు నాన్న అయితే పొలంకి వెళ్ళేటప్పుడు చెప్పు మీద కుట్టిందంట, చాలా భయపడ్డారంట.
లోకి అయితే చెప్పింది నాకు. నాకైతే అప్పటి నుంచి భయం అన్నమాట పొలం. అందుకని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాను అటు ఇటు. ఇంకా పరీనొకళ్ళు, జెస్యూనొకళ్ళు బావగారు లోకి అయితే పట్టుకొని ముందు వెళ్తున్నారనమాట. నేను వీడియో తీసుకుంటే వెనకతలో అయితే వస్తున్నాను. నేను యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తానో లేదో తెలీదు గానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో ఖచ్చితంగా తీస్తాను. అందరూ తిడుతూ ఉంటారు. కానీ మా పెద్దమ్మ ఒక్కరిదే తిట్టదనమాట నాకు. నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు వీడియో దిగుతూ ఉంటదనమాట. ఇక్కడ మీరే చూడండి మా అక్కలు చెప్పమన్నా చెప్పలేదు. హాయ్ మా పెద్దమ్మ ఇలా చెప్పాలని చెప్తుంది. ఇక్కడ అందరం ఒక దగ్గరికి వస్తాం కదా, మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట నడడం. ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ 2 రోజుల నుంచి వర్షాలు పడ్డాయి అనమాట మేము వెళ్లే ముందు. ఇంకా అందుకని చెప్పి ఇలా ఉంది. ఇక్కడ సౌండ్ కూడా వినండి ఒకసారి. ఇంకా బయటకు వచ్చి రాగానే చెప్పులైతే ఫుల్ గా జారిపోతున్నాయి అనమాట. మా అక్కలోకి కూడా వచ్చేసారు. ఇంకా జారిపోతున్నాయి కదా అని చెప్పి వాటర్ లో అయితే కడిగేద్దాం అనుకున్నాను. ఇంకా 2 చెప్పులు ఇలా తీసి అక్కడ వాటర్ ఉన్నాయి కదా అవి కడిగేసి కాలు కూడా కడిగేసుకున్నాను అనమాట నీట్ గా. మొత్తం మట్టి అయితే కాలు కంటికిపోయింది అనమాట. ఇంక బాగా కడిగేసుకొని ఇలాగా మ్యాటీలో తుడిచినట్టు గడ్డికి బాగా తుడిచేసి అప్పుడు చెప్పులు వేసుకున్నాను. అప్పుడు కొంచెం జారడం మానింది. లేదంటే ఇలా కాలు వేస్తుంటే జారిపోతున్నాయి. అప్పుడే వేసారంట కొత్త గట్లు అన్నమాట. మనం నడిచేటప్పుడు కూడా గట్ల మీద చాలా జాగ్రత్తగా నడాలి. ఇక్కడ టచ్ మీ ప్లాంట్స్ అయితే కనిపించాయి. చిన్నప్పుడు వీటితో చాలా బాగా ఆడుకునే వాళ్ళమి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది వీటి గురించి. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి అవి. ఇంకా మా అక్క వాళ్ళు అయితే అలసిపోయి అక్కడ నించున్నారనమాట. మా పెద్దమ్మ మా బావగారులేమో ముందుకెళ్ళిపోయారు. నేను అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయాను అనమాట. ఇంక వెనక్కి వెళ్ళడం ఎలాగో అవ్వదు కాబట్టి ముందుకే త్వరగా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాను. ఇంకా జస్ట్ ఎప్పటి నుంచో చూడలేనని చూడండి ఎలా వస్తున్నాడు నా దగ్గరికి. ఇంక మా పెద్దమ్మ అయితే ఇక్కడ నించొని గాలిని ఆస్వాదిస్తుంది. ఇంకా చెంగు చూడండి ఎలా ఎగరేస్తుందో. పాతకాలం సినిమా గుర్తొచ్చిందంట. గాలి కూడా ఎంత బాగా వీస్తుంది. అందరు చున్నీలు కూడా ఎగిరిపోతున్నాయి. నేను కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి అయితే ఇలా చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఎగురుతుందో చున్నీ. అస్సలు గాలి అయితే సౌండ్ బోల్డ్ వస్తుందన్నమాట. నార్మల్ గా వాయిస్ పెట్టాను అనుకోండి మీకు తెలుస్తది. ఒకసారి వాయిస్ కూడా పెడతా మీరే వినండి. చాలా బాగుంది కూడా. ఇంకా నార్మల్ గా నడుస్తుంటే ఇవేవో పురుగుల్లా కనిపించాయి. ఇవి పురుగులైతే కాదు, ఏవో దుంపలు అనుకుంటా. ఇంకా పైకైతే లేచి వెళ్తున్నా. ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా నెత్త కనిపించింది. వీటిని తింటారంట. వీటిని ఏమంటారో కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ చైనాస్ వీడియోస్ లో చూసాను ఇవి తింటారని చెప్పి. లోకి కూడా తింటారని చెప్పింది. బతికినవి కూడా ఉంటాయంట. వీడియో అయ్యేలోగా కనిపిస్తే మీకు చూపిస్తా అని చెప్పింది. ఇంకా మా పెద్దమ్మ ఇక్కడ కూర్చోపోయింది. మా అక్కని అడుగుతుంటే ఇంకెప్పుడు రాదంట. ఫస్ట్ అండ్ లాస్ట్ అంట రావడం ఇక్కడికి. ఆ చివరి గట్టు కనిపిస్తుంది కదా, అది ఎక్కైతే వెళ్ళాలన్నమాట. ఇంక వెళ్ళేటప్పుడు నాకు ఈ నెత్త కనిపించింది. ఇది బతుకుందేమో అనుకున్నా. ఇది కూడా బతికలేదు. ఇంకొంచెం ముందుకెళ్ళా అనమాట. అక్కడ ఒక పురుగు కనిపించింది. ఇది మనకు వర్షాకాలంలోని కాళ్ళు గోధుమ కలర్ లో ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ లో ఉన్నాయి. మరి ఎందుకు అలా పంటల్లో ఎలా ఉంటాయో ఏంటో మరి నాకు తెలీదు. ఇంకా మా పెద్దమ్మ అక్క అయితే అక్కడ కూర్చున్నారు. కాసేపు కూర్చొని వస్తానన్నారు. అలసిపోయారంట. ఇంక నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇందాక కాల్వ కనిపించింది కదా, ఆ కాల్వకి పొలం చివర ఒక కాల్వ ఉంటది. రెండు కూడా కనెక్ట్ అనమాట. ఇలా వెళ్తది అనమాట అక్కడ వరకు కూడా. ఇక్కడ ఒక గట్టు కనిపిస్తుంది కదా, మౌని అక్కన అలా పెద్దమ్మ కూర్చున్నారు. ఆ చివరంతా గట్టు చుట్టూరు కూడా వీళ్ళదే 30 సెంట్లు ఉంటది. ఈ చివరి మొత్తం సగం వరకు విత్తనాలు వేశారంట. ఇంకెలా నడుస్తూ వస్తుంటే ఇక్కడ పీత కనిపించింది నాకు రెడ్ కలర్ లో. అది కూడా ఎవరో తొక్కేసి ఉన్నారు చూడండి. ఇంకెలాంటివి చాలానే ఉంటాయంట పొలాల్లోని. ఇంకా అవన్నీ కూడా చూడలేదు నేను. ఇవి చూసే వరకు మీకు చూపించా. ఇక్కడ కాలువలో అయితే కడుగుతుంది అనమాట షూస్ ని జస్సు గడివి. కాలువ అంటున్నాను ఏంటబ్బా అనుకుంటున్నారా, మన ఇంటి దగ్గర ఉండే కాలువ కాదండి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ కాలువ వచ్చేసి పొలానికి నీరు వెళ్లే కాలువ. దీన్ని కూడా కాలువ అనే అంటారు. లోకి షూస్ కడుగుతూ ఉంటే మా బావగారు పరి ఎప్పుడు వస్తుందా అని చెప్పి చున్నీ పట్టుకొని మరి చూస్తున్నారు. ఇంకెందుకు కడుగుతున్నావు అంటే బురద అయిపోయి అంట. మరి వెళ్ళేటప్పుడు కూడా బురద అవుతాయి కదా అంటున్నారు అనమాట. ఇంకా నన్ను అయితే రమ్మంటుంది పైకి. నాకైతే అసలు భయం. జస్సు గడు అయితే వెళ్తాను అంటున్నాడు. వాడైతే అస్సలు భయపడలేదు వెళ్ళడానికి. బాగా కూర్చొని అయితే కాళ్ళు అవి కూడా బాగా ఊపాడు. నేనైతే వెళ్ళడానికి చాలా భయపడ్డాను. చాలా సేపటికైతే వెళ్ళాను, అది కూడా వీడియో కోసం అని చెప్పి. ఇంక వాడు కాసేపు అయితే అక్కడ కూర్చున్నాడు. తర్వాత బయటకైతే వచ్చేసాడు. వాడికైతే దిగేటప్పుడు చాలా భయం వేసింది. మా బాలబాబు ప్యాంట్ మీద పట్టుకొని వదలలేదు. ఇంకా వాడు దిగినట్టునే మేమైతే ఎక్కామన్నమాట. నేను ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే నేను భయం భయం మీద ఎక్కాను. మీరు చూసారంటే నవ్వుకొని చేస్తారనమాట ఆ వీడియోని. ఇంక అందుకని చెప్పి ఎక్కిన తర్వాత వీడియో తీస్తున్నాను. లోకి చూడండి లాహిరి లాహిరి లాహిరిలో పాట పాడుతుంది దాని మీద కూర్చొని. ఇంకా మా పెద్దమ్మ కూడా పైకి ఎక్కలేదు కానీ అక్కడే అలానే కూర్చుంది. ఇంక ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంది. అలానే గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. చున్నీ కూడా చూడండి గాలికి ఎలా ఎగిరిపోతుందో. ఇక్కడ వెనకతలు కూడా కొంచెం వాటర్ లా ఉంది కదా, అదేదో కొంచెం నది కొలంలా అనిపించింది అనమాట. అది కొలను కాదంట, మొన్న పడ్డ వర్షాలకి పొలం అలా నిండిపోయిందంట. అలానే లోకి వాళ్ళ చెట్లో చిన్న మామిడి పిండి ఉంది, అది కూడా కోసేసాము. ఇది వచ్చేసి టేక్ చెట్టు అన్నమాట. చాలా టేక్ చెట్లే ఉండేవి. కాకపోతే లోకికి మంచానికి అలానే దివానీ కోసం అని చెప్పి కోసి తయారు చేశారు. ఇంకా అలానే వాళ్ళ దగ్గర మామిడి చెట్లు, అలానే నేరేడు చెట్లు, అలానే కొబ్బరి చెట్లు చాలానే ఉన్నాయి.
అలానే ఒక కొబ్బరికాయ కూడా మాకు దారిలో దొరికింది. ఈ చెట్టు వచ్చేసి బ్రింగ్రాజ్ అంట. హెయిర్ కి వాడుతూ ఉంటాం కదా. ఇంకా అందరం కూడా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. పరీనైతే నేను ఎత్తుకున్నాను. ఇంకా జస్టిన్ చూడండి బాలబాబు ఎలా ఎత్తుకొని వస్తున్నారు. ఇంకా అందరం కూడా బయటకైతే వచ్చేసాము సేఫ్ గా. ఇంకా పొలంలో కన్నా బయటకు వచ్చిన తర్వాత గాలి ఇంకా ఎక్కువగా ఉంది. జిత్తది కూడా ఎగిరిపోతుంది. ఇంకా మా అన్న అయితే మేము వచ్చేసరికి ఒక మూల కూర్చున్నాడు అనమాట. గాలికి ఇంకా చలేసేస్తుందంట. వాడికి ఆల్రెడీ బాలేదు కదా. ఇంకా మా అత్త అయితే ఎప్పుడు వస్తామా అని చెప్పి చూస్తుంది అక్కడ. ఇంకా నుయ్యి అయితే ఉంది పక్కనే. ఇంకా పరీని మా బావగారు అయితే అక్కడ కూర్చున్నారనమాట. ఇంకా లోకి మోనక్క అయితే ఇంకా రాలేదు. అక్కడ ఉన్నారు. మీకు వీడియోలో చూపిస్తా చూడండి. ఇంకా నేను పరీని ఎత్తుకున్నాను కాబట్టి నేను త్వరగా వచ్చేసాను అనమాట. మొయ్యలేకపోయాను. మనం పొలంకి వెళ్లే ముందు అయితే ఇవంతని చూపించాను కదా ఎక్కుదామని చెప్పి. దాని దగ్గరికి అయితే వచ్చా అనమాట ఎక్కడానికి. నాకైతే ఫస్ట్ లో కొంచెం భయం వేసింది అనమాట. అందుకని చెప్పి కర్రను పట్టుకుంటూ అటు ఇటు మెల్లిగా నడిచాను అనమాట. ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్కడం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూడలేదు, ఎక్కలేదు కూడా. సినిమాల్లోనే చూసేదాన్ని. చాలా బాగా అనిపించింది. నేను ఇలా నడుస్తుంటే మా అన్న ఎక్కిరిస్తున్నాడు అనమాట. ఈ చిన్న వంతెనకి ఏమో టింగు టింగు అనుకొని పట్టుకొని నడుస్తుంది కర్ర అని చెప్పి. అయితే నువ్వు నడంటే ఎలా నడుస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక పోజ్ ఇచ్చాడు, టైటన్ పోజ్. ఆ పోజ్ అయితే బాగుంది కానీ నడిచి వచ్చేటప్పుడు బూచుడు వచ్చినట్టు వచ్చాడు అనమాట. ఇంక ఈ మాత్రం దానికని చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నాడు. అది నడిచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక కొబ్బరికాయ చెట్టు అయితే మాకు కనిపించింది. దాన్ని పట్టి ఊగుతా అన్నాడు అనమాట. ఒకసారి ఊగు అన్నాను, ఊగనంటున్నా సరే. అయితే ఒకసారి పట్టుకున్నాడు, అది తప్పమని ఇరిగిపోయింది. ఇంకా భయపడి వదిలేశాడు. ఇంకా పక్కనే ఉన్న నుయ్యి దగ్గరికి అయితే నించొని ఆలోచిస్తున్నాడు అనమాట. నేను వెళ్ళేసరికి అయితే అక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. నేను చేసే శబ్దానికి అయితే అవి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా నుయ్యిలో అయితే దూకేద్దాం అనుకున్నాడంట. ఇంకా ఫీవర్ అని చెప్పి అయితే అక్కడ నించొని చూస్తున్నాడు. చిన్నప్పుడు ఇలానే నూతులో దూకి ఎత్తు కొట్టేవారంట. అవి గుర్తొచ్చాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? రాయలు అయితే తీసుకొస్తున్నాడు. ఆర్య టూర్ లో కొలంలోని రాయి వేస్తాడు కదా, ఒక 2 టైమ్స్ ఇలా వెళ్తది ఒకసారి వేస్తే. కాకపోతే ఈ నూతులో అలా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే స్పేస్ తక్కువ ఉందంట. ఇంక ఈ నుయ్యిని వదిలేసి పక్కనే ఉన్న కొలంలో ఉంది కదా కొంచెం కాలువ లాంటిది, దాంట్లో వేస్తా అన్నాడు. దీంట్లో అయితే కనీసం 2 టైమ్స్ అయినా వెళ్తది అనుకున్నాను రాయ. కాకపోతే 3 టైమ్స్ వెళ్ళింది. మీరే చూడండి. ఇంకా తర్వాత బోండం దొరికిందని చెప్పాను కదా పొలంలో, అదైతే పగలగొట్టాము. చిన్న చిన్న రాయలతో అయితే అస్సలు పగలలేదు. అందుకని ఇంత పెద్ద రాయి తెచ్చి అయితే పగలగొట్టాము. చాలా సేపటి తర్వాత అయితే ఇది ఓపెన్ అయింది. ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇది ఫుల్ గా ఎండిపోయిందంట. ఒకసారి ఇలా కొట్టి చూసాడనమాట. అదైతే విరగలేదు. ఇంకేం చేయాలో తెలియక డిస్ట్రిక్ట్ కొబ్బరికాయ కొడతారు కదా, అలా కొట్టాడు రోడ్డు మీద. ఇలా ముక్కలు అయిపోయింది. నాకైతే చిన్న ముక్క దొరికింది అనమాట. నేను దీన్ని టేస్ట్ చేశాను. చాలా తియ్యగా ఉంది. కాకపోతే లాస్ట్ కి వచ్చేసరికి చెక్కలా మిగిలిపోయి చేదు వచ్చేసింది అనమాట. ఇంకెంత అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. మా అత్త అయితే మళ్ళీ బండి మీద వెళ్ళిపోతుంది. మేమైతే ఆటో మీద మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా జస్సు అయితే ఏడుస్తున్నాడు. ఇంకా కాసేపు అక్కడ ఉంటాడంట. నాకు వాడిలాగే ఉండాలనిపించింది. కాకపోతే వాడు ఏడుస్తున్నాడు. మనం ఏడుస్తే దరిద్రంగా ఉంటది, అందుకని ఆడట్లా. కాకపోతే ఏంటంటే బయటికి ఎప్పుడైనా వెళ్ళాం అనుకోండి టూర్ కి, అలాగా అస్సలు ఉండాలనిపించదు. ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి విలేజెస్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అస్సలు ఎవరికి రాబుద్దేదు. ఇంక ఇంటికి రాగానే అయితే నేను డ్రింక్ తాగుతున్నా. లోకి అయితే పువ్వులు కోస్తుంది. ఇంకా మా పెద్దమ్మ కూడా టీ అలవట్లేదు అనమాట. నా అలాగే డ్రింక్ తాగుతుంది. ఇంకా పూలన్నీ కోసేసుకున్నారనమాట రేపు పూజకి. ఇంకా అలసిపోయింది లోకి జస్సును. ఇంకా ఫ్యాన్ కింద అయితే కూర్చున్నారు కాసేపు. ఇంకా అందరూ కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటుండగా ఇక్కడ గంగిరెద్దు అయితే వచ్చింది. అప్పుడులో సంక్రాంతికే వచ్చేవారు, ఇప్పుడు అలా కాదు. టైం లేకుండా వస్తూనే ఉంటున్నారు అనమాట. వస్తే వచ్చారు కానీ పల్లెటూరు వీడియోలో గంగిరెద్దు లేకపోతే అంత బాగోదు. వీడియోలో బాగా పడింది కదా. లోకి నేను ముందు నుంచి అనుకుంటున్నాం అనమాట. ఎప్పుడు మళ్ళీ దిమ్లీ వెళ్ళినా సరే గెత్తాన్ని అలానే కొన్ని మొక్కలను అయితే తీసుకెళ్దామని చెప్పి, ఇంక అందుకని చెప్పి గెత్తాన్ని అయితే తీసుకెళ్తున్నాము. ఇంకిద్దరం సాహసం పట్టయితే ఆటో వరకు లాక్కొచ్చేసాము. ఇంక వాళ్ళని ఎవరిని పిలకుండా మాకు కావాల్సిన మొక్కలన్నీ ఇలా కూసుకొని అయితే వచ్చేసింది. ఏంటి మొక్కల్ని ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నారు, మీకు అక్కడ దొరకవు అంటే దొరుకుతాయి అంటే డబ్బులకి ఇస్తారనమాట. ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఇక్కడైతే అన్ని ఫ్రీగా వస్తాయి కదా. ఇంక అందుకని చెప్పి ఇక్కడ నుంచి అయితే పట్టుకెళ్తున్నాము. నార్మల్ గా దేవుడికి పెట్టేటప్పుడు పువ్వులు ఒక 20 రూపీస్ అయితే చాలా కొద్దిగా ఇస్తారు. ఇంకా అవైతే పెట్టినట్టు కూడా ఉండవు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఎలాగైనా మేడ మీద చెట్లు వేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ఇంక బరీ జస్సు అయితే వచ్చినట్టు అలసిపోయి పడుకోపోయారు అనమాట. ఇంక వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళినప్పుడు లేపుదామని చెప్పి. లోకి నేను మాట్లాడుకుంటున్నాము. మనం ఎత్తిన మట్టి గట్టం సరిపోతుందా లేదా అని చెప్పి. అప్పుడు లోకి వాళ్ళు అమ్మొచ్చారనమాట. మట్టి గత్తమే కాదు, వీలైతే ఆడపిల్లని ఇల్లుని కూడా లేపుకెళ్ళిపోతారు అంటున్నారు ఎటకారంగా. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా లాస్ట్ లో అయితే మా అత్తకి చీర గాజులకు వేసుకోవడానికి డబ్బులు అయితే ఇచ్చారు. ఇంక ఇండియన్ మామ్స్ అంటే అందరికీ తెలిసిందే. ఏదైనా ఫంక్షన్ కి వచ్చామంటే చాలు ఇంట్లో ఉన్న బూర్లు గారెల్ని ప్యాక్ చేసి అయితే ఇస్తారు. అలానే లోకి వాళ్ళ అమ్మ కూడా మా అందరికి ప్యాక్ చేసి అయితే ఒక కవర్ లో పెట్టించింది. ఇంకా బాలబాబు గారికి అయితే తర్వాత ఇస్తారనమాట. ఈ రోజు రావట్లేదు, ఈ రోజు రేపు సెలవు కదా. 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత మండే వస్తారు. ఇంక అప్పుడైతే బట్టలు తీసుకొని వస్తారు. అతనికి కూడా బట్టలు అలానే డబ్బులు ఏవో పెట్టారనమాట. ఇంకా ముందుగా కోసిన చెట్లను కూడా ఒక కవర్ లో మట్టి వేసి అయితే పెట్టేసింది లోకి. అవి కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాం. లాస్ట్ లో పెద్దమ్మకి అయితే బాగా చెప్పేసి ఆటో అయితే ఎక్కేసాము. రిటర్న్ అయిపోతున్నాం అనమాట అందరం కూడా. ఇప్పుడు ఆషాఢం పూర్తయిపోయింది కదా. మేమైతే ఫస్ట్ అడుగు పెట్టడానికి వెళ్ళాము. అడుగు పెట్టేటప్పుడు పెళ్లి కొడుక్కి వాళ్ళ అమ్మ నాన్నకైతే పెట్టాలి బట్టలు.
ఇప్పుడు మా మాయగారు లేరు. ఇంక అందుకని చెప్పి మా అత్తకి బాలాబావకైతే ఇచ్చారు. ఇంక పెళ్లి చేసింది మా అక్క, బావ కాబట్టి వాళ్ళిద్దరికి గూడా ఇవ్వాలి. కాకపోతే మా బావకి టైం కుదరలేదు రావడానికి. ఇంక అందుకని చెప్పి మా అక్క నాకొక్కదానికి వద్దు. మీరొస్తారు కదా! మేమిద్దరం కలిపి తీసుకుంటాం అప్పుడని చెప్పి ఇప్పుడు తీసుకోలేదనమాట. ఇంక మేము రిటర్న్ వచ్చేటప్పుడైతే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. 2 టైమ్స్ ఇలా ఆగడం జరిగిందనమాట. ఇదొచ్చేసి శ్రీనగర్ దగ్గరలో ఇక్కడ చూడండి వర్క్ అవుతుందంట. ఒకవైపు క్లోజ్ చేస్తున్నారు. ఇంకొక వైపు అనమాట. చాలా మెల్లిగా వెళ్ళాము. ఇంకా ఎన్ఏడి అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మా అక్క దిగిపోయింది. బాగా చెప్తుందనమాట పిల్లలకి. ఇంకా దిగిపోయిన వెంటనే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పెద్దమ్మ ఇల్లు కూడా వచ్చేస్తది. పెద్దమ్మ దిగిపోతుంది అక్కడ. ఇంక బాగా అలసిపోయారు కదా పిల్లలిద్దరూ. ఇక్కడ చూడండి నా మీద ఎలా జారపడ్డారో. ఇంకిద్దరిని పట్టుకొని అయితే అలా ఆటోలో కూర్చున్నాను. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసింది. ఇంకా పెద్దమ్మ కూడా దిగిపోతుంది. బాగా చెప్తుంది మనకి వీడియోస్‌కి. ఎలమంచిలో ఎళ్ళొచ్చామని చెప్పి. ఇంక అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి నానికి ఫోన్ చేశా అనమాట దగ్గరికొచ్చేటప్పుడు. నాని బైక్ మీద వస్తే ఇలా మట్టి అవన్నీ ఉన్నాయి కదా! ఇంక మనం మోయలేము. బండి మీద పెట్టుకొని వెళ్ళిపోదాం అని చెప్పి, నాని అయితే మేము వచ్చేసరికి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మేమందరం దిగిపోయి చెట్లన్నీ కూడా ఫస్ట్ బండి మీద అయితే పెట్టేసామనమాట. ఇంకా పరీనైతే నేను ఎత్తుకున్నాను. జష్యూనైతే ఎనకతల కూర్చోపెట్టుకొని ముందుకైతే తెచ్చేసారనమాట. తెచ్చిన వెంటనే ఇలా పైకైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఉంచలేదు. కింద నుంచి ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు. మా ఇంటి దగ్గర మట్టి కూడా అని చూడరనమాట. ఇక్కడ మట్టి అసలు దొరకదు. మట్టి అయినా కూడా దొంగతనం చేసేస్తారు. ఇంక అందుకని చెప్పి పైకి పట్టుకెళ్ళిపోయాము వచ్చి రాగానే. ఇంకా అన్ని చెట్లని ఒకే కవర్ లో పెట్టేసి ఇచ్చేసింది అనమాట లోకి. ఇంకా అలాగే ఉంచామనుకోండి చచ్చిపోతాయి. ఇప్పుడు బకెట్లు అవి ఏమీ లేవు కదా! ఇంకా 2 రోజుల తర్వాత వస్తది లోకి. ఇంక అందుకనే చిన్న కవర్ లో పెట్టించింది కదా! అందులోకి అన్ని చిన్న మొక్కలను నాటేసా అనమాట. ఇలా నాటేసి వాటర్ వేసాను. ఇంకా 2 డేస్ అయితే ఉండాలి కదా ఇదే కవర్ లో. ఇంకా గుచ్చుతున్నా అనమాట పుల్లతోని. వాటర్ అనేవి కొంచెం బయటకు వస్తాయని చెప్పి. ఇంకా పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా పెద్ద గొంతుని ఇవి తెచ్చాము కదా మట్టి గెత్తాన్ని. ఇంకా వాటిలో అయితే నాటేసి దీనికి కూడా వాటర్ అయితే పోసేసాము. ఇంకా వీటిని ఒక బకెట్స్ లో గానీ డొక్కుల్లో గానీ వెయ్యాలి. లోకి వచ్చాక పని అవుతుంది అనమాట. నేను ఒక్కదాన్ని చేయలేను. ఇంకా తర్వాత అయితే ఆ వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి. ఇంకా వచ్చి రాగానే మా ఇంటి పక్కన ఉన్న మా అమ్మ వాళ్ళది సంవత్సరం ఏదో అయ్యిందంట. పులిహార బూర్లు అయితే తెచ్చి ఉంచారు ఇంట్లోని. జస్సుకి పరీకి అయితే పులిహార చాలా ఇష్టం. ఇంక అందుకనే వాళ్ళిద్దరికి పులిహార అయితే తినిపించేసి పొయ్యి మీద పాలు పెట్టేసా అనమాట. నైట్ పాలు తాగితేనే పడుకుంటారు, లేకపోతే పడుకోరు. ఇవి వచ్చేసి గేదె పాలు మా ఇంటి దగ్గరికి వచ్చిస్తారు. చాలా బాగుంటాయి. మేగుడు కూడా బాగా కడుతుంది. ఫస్ట్ వీటిని అయితే మరగబెట్టేసాను. ఇంకా ఆ రోజు అయితే సాటర్డే కదా నైట్ అయితే అన్నం తిందనమాట అత్త. ఇంక అందుకని చెప్పి టిఫిన్ ఏదైనా తెప్పించేద్దాం అనుకున్నాము. కాకపోతే నాని మ్యాగీ చెయ్యు చాలా రోజులు అయింది తిని అని చెప్పారు. ఇంకా అత్తకి నానికి అయితే మ్యాగీ చేస్తున్నా. మ్యాగీ అంటే మ్యాగీ కాదు, ఇప్పినే మ్యాగీ అంటాము. మ్యాగీ ఏంటంటే కొద్దిగా ముద్దలా వచ్చేస్తది. ఇప్పి అయితే అలా కాదు, చాలా బాగుంటది. కాకపోతే నేను అందరూ చేసేలా కాకుండా బయట ఉండే నూడిల్స్ లా చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ మొత్తాన్ని చెప్పను కానీ నేను ఎలా చేస్తానో సింపుల్ గా చెప్తా చూడండి. ఇలా ఉడికించుకున్న మ్యాగీని ఇలా ఒక స్ట్రైనర్ లా ఉంటది కదా దాంట్లోకి వేసేసుకొని వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇలా ఇప్పిని ఆరబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, పసుపు, ఉప్పు, కారం, వాడిచ్చిన మసాలా కూడా వేసేసి ఇలా మెత్తని పేస్ట్ లా చేసేసుకున్న తర్వాత ముందుగా ఉంచుకున్నాం కదా మ్యాగీని ఉడకబెట్టుకొని అవి కూడా వేసి ఫుల్ గా కలిపేసుకోవాలి కలిసేలాగా. ఆ తర్వాత అయితే ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటది. పొడి పొడిలాడుతూ నూడిల్స్ లాగే ఉంటది. ఇంక ఇప్పి అయిపోయిన వెంటనే 2 ప్లేట్లలోకి అయితే వేడి వేడిగా సర్వ్ చేసేసాను. ఇంకా మా అత్తకి మా ఆయనకైతే ఇచ్చేసా అనమాట. ఇంకా నాని అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. నానికి ఇప్పి ఇలా చేస్తేనే ఇష్టం. ఇంకా అత్త అయితే తినేటప్పుడు పరీకైతే తినబడుతుంది. అస్సలు తిననివ్వట్లేదంట. ఇంకా పిల్లలిద్దరికి పులిహార పెట్టేసాము. వీళ్ళైతే మ్యాగీ తినేస్తున్నారు. నేనైతే మధ్యాహ్నం ఫుల్ గా తిన్నా కదా ఇంకా తినలేదు. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోని ఫుల్ గా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.